ఈ ప్రీ వర్కౌట్ సప్లిమెంట్స్ అన్ని ఓవర్ రేటెడ్ ఫర్ మజిల్ గ్రోత్. ఎందుకంటే ఈ సప్లిమెంట్లో ఉండే అన్ని ఇంగ్రీడియంట్స్లో ఉండి క్యాఫెన్ని పక్క తీస్తే మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ మనకు పంప్ లేదా మెటాబోలైట్ అక్యుములేషన్ని డిలే చేయడానికి హెల్ప్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే వీటి వల్ల మనకు ఒక సెట్లో 1 లేదా 2 ఎక్స్ట్రా రెప్స్ వస్తాయి. సో ఇప్పుడు 1-2 రెప్స్ ఎక్స్ట్రా వస్తున్నాయంటే మనకి ఎక్స్ట్రా మజిల్ గ్రోత్ ఉన్నట్లే కదా అంటే నో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎక్సర్సైజ్లో ఒక సెట్లో 8 రెప్స్ చేస్తున్నారంటే మనకి లాస్ట్లో వచ్చే ఆ 3-4 రెప్స్ మాత్రమే మసిల్ గ్రోత్ స్టిమ్యులేటింగ్ రెప్స్. అందుకే మనం క్లోజ్ టు ఫెయిల్యూర్ ట్రైన్ చేయమని చెప్తాం. సో మనం ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల వచ్చే ఆ ఎక్స్ట్రా 1-2 రెప్స్ మనకు ఫటీగ్ డిలే చేయడం వల్ల వస్తాయి. అంటే ఈ 1-2 రెప్స్ మనకు లాస్ట్లో యాడ్ అవ్వవు. ఈ 1-2 రెప్స్ మనకు సెట్కి ముందు యాడ్ అవుతాయి. ఫస్ట్ 2 రెప్స్గా యాడ్ అవుతాయి. జస్ట్ లైక్ క్రియేటిన్. అంటే ఆ లాస్ట్లో ఉండే 3-4 రెప్స్ ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటాయి. సో దీనివల్ల మసిల్ గ్రోత్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. కానీ ఇవి అథ్లీట్స్కి హెల్ప్ అవ్వచ్చు, లైక్ స్ప్రింటర్స్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిట్లో క్యాఫిన్ మాత్రమే మసిల్ గ్రోత్కి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అండ్ ఈ సప్లిమెంట్స్లో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ లైక్ బీటా ఆల్నిన్ ఇవి మనకు ఇచ్చింగ్ అండ్ బర్నింగ్ సెన్సేషన్ని క్రియేట్ చేస్తాయి. సో ఈ సప్లిమెంట్స్ ఏదో తెగ వర్క్ చేస్తుందని మనం అనుకుంటాం. సో ఇవన్నీ సప్లిమెంట్ కంపెనీస్ మనం అలా ఫీల్ అవ్వాలని యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ జస్ట్ ఫర్ ప్లెసిబో. సో నేను ఇప్పుడు ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ యూజ్లెస్ అని చెప్పట్లేదు. మీరు అఫోర్డ్ చేయగలిగితే, మీకు టేస్ట్ నచ్చితే మీరు లిమిట్లో డెఫినెట్గా యూజ్ చేయొచ్చు. ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేసినంత సినిమా వీటికి లేదు. ఐ హోప్ దిస్ హెల్ప్స్.